మత్తు వదలరా. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన యువత మత్తు వలయంలో చిక్కుకుని భవిష్యత్తును అంధకారంలోకి నెడుతూ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఉడుకు రక్తం, ఉక్కు నరాలతో ఉరకలెత్తే యువతరమే ఏ దేశానికైనా సహజ వనరులను మించిన బలమైన సంపద. యువత ఆరోగ్యంగా, పటిష్టంగా, సక్రమమైన మార్గంలో ఉన్నప్పుడు ఆ దేశం అభివృద్ధి సాధించడం చాలా సులభం. మన దేశంతో పాటు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను తీసుకుంటే ఎక్కడైనా యువతరాందే కీలక పాత్ర. అధిక శాతం యువ జనాభాతో ప్రపంచంలోనే నవ యువ దేశంగా కీర్తించబడుతున్న మన దేశం అభివృద్ధి దిశగా సాగుతోంది. అయితే అద్భుతాలను సృష్టించాల్సిన ఈ యువశక్తి ఇప్పుడు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల బారిన పడి నిర్వీర్యంగా మారటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విద్యార్థి దశలో చెడు వ్యసనాల బారిన పడి యువకులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో విచ్చలవిడిగా దొరుకుతున్న డ్రగ్స్, పెరిగిపోతున్న మద్యం అలవాట్లు వారి జీవిత గమ్యాన్ని పతనం వైపు నడిపిస్తున్నాయి. ఈ మధ్య హై స్కూల్ స్థాయి విద్యార్థులు కూడా గంజాయికి అలవాటు పడ్డారనే వార్తలు చూస్తే భావి భారత పౌరులుగా ఎదగాల్సిన యువతరం ఎటువైపు వెళుతుందో తెలియని పరిస్థితి ఉంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం డ్రగ్స్, గంజాయి వాడకం అధికంగా పెరిగిందనే అసలు విషయం బయటపడింది. ఇందులో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే వీటికి అధిక శాతం మంది కాలేజీ విద్యార్థులు బానిసలుగా మారటం. సరదాగా స్నేహితులతో మొదలుపెట్టిన ఈ అలవాటు చివరకు వారిని బానిసలుగా మార్చి పరువు, ప్రతిష్టలను తీసి అర్ధాంతరంగా జీవితాన్ని కోల్పోయే పరిస్థితికి తీసుకొస్తుంది. విద్యార్థులకు, యువకులకు డ్రగ్స్ మొదట తక్కువ ధరలో ఇచ్చి అలవాటైన తర్వాత ఎక్కువ ధరలకు అమ్మటం, వాటిని కొనే స్థోమత లేక దొంగతనాలకు అలవాటు పడి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నించి కటకటాల పాలైపోతున్నారు కొందరు యువకులు. కొన్నేళ్ల క్రితం వరకు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కొన్ని విశ్వవిద్యాలయాలకు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ భూతం ఇప్పుడు శరవేగంగా విస్తరించి పట్టణం నుండి పల్లెలకు విస్తరించింది. ధనవంతులు, గ్లామర్ ఫీల్డ్లో ఉన్నవారికి, విశ్వవిద్యాలయాల్లో కొంతమందికి పరిమితమైన ఈ డ్రగ్స్ సంస్కృతి గ్రామాల్లోకి, పాఠశాల విద్యార్థుల వరకు రావడమే అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్య గ్రామాల్లో కొందరు విద్యార్థులు గంజాయి సేవిస్తూ, అమ్ముతూ పోలీసులకు చిక్కడంతో డ్రగ్స్ వినియోగంతో పాటు గంజాయి వాడకం అధికంగా పెరిగిందనే అసలు విషయం బయటపడింది. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులకు డ్రగ్స్ అలవాటు చేయిస్తున్నారని, ఇటువంటి వాళ్ల వల్లలో చిక్కుకోకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లలను గమనిస్తూ ఉండటం వల్ల కొంతవరకైనా అరికట్టవచ్చునని నిపుణులు అంటున్నారు. ఒక విద్యార్థి ఇంటి నుంచి బయటకు వెళ్లిన దగ్గర నుంచి స్కూల్లో అతను ఏం చేస్తున్నాడు, స్నేహితులు ఎలాంటి వారు, బయట ఏం చేస్తున్నాడు, ఇలాంటి విషయాలను తల్లిదండ్రులు అప్పుడప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. పిల్లలపై నమ్మకం ఉంచడం ముఖ్యమే, కానీ పూర్తిగా పర్యవేక్షణ లేకుండా ఉండటం మంచిది కాదు. పిల్లలకు కష్టాలు తెలియకూడదని అడిగిన వెంటనే బైక్, పాకెట్ మనీ ఇవ్వటం వల్ల విలాసవంతమైన లైఫ్ స్టైల్కు అలవాటు పడి చాలామంది విద్యార్థులు మరింత ఆనందం కోసం డ్రగ్స్, మద్యపానం, గంజాయి వంటి వాటికి బానిసలుగా మారుతున్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక చిన్న తప్పు అందమైన జీవితాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే గంజాయి, డ్రగ్స్, మద్యపానం వంటి వాటిని దగ్గరకు రానియకూడదు. అలవాట్లని అరికట్టడానికి ప్రయత్నం చేయాలి.